నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ, యనమల అధ్యక్షతన సమావేశం. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు, ఇవాళ విజయనగరం శ్రీకాకుళం నియోజకవర్గాలపై సమీక్ష. పోటాపోటీ కేసులు, సిట్ ఏర్పాట్లు, డేటా చోరీ వివాదంపై హీట్ పెంచిన తెలుగు రాష్ట్రాలు. ఐటీ గ్రిడ్లో తెలంగాణ డేటా దుర్వినియోగాన్ని తెలుస్తామన్న స్టిఫెన్. వామపక్షాలతో జనసేన నేతల భేటీ, సీట్ల సర్దుబాటు, పార్టీ బలాబలాలపై చర్చ. ఐదేళ్లు పూర్తి చేసుకున్న జనసేన, ఈ నెల 14న రాజమండ్రిలో ఆవిర్భావ సభ. ఇవాళ మెదక్ కొంపల్లిలో టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు, పార్లమెంటరీ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయనున్న కేటీఆర్. ఆర్థిక నేరగాళ్లు ఏపీపై పడి దౌర్జన్యం చేస్తున్నారు, మోదీ కేసీఆర్ తీరుపై చంద్రబాబు ఆగ్రహం. ఇవాళ్టి నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. జనవరి 1 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదు, ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దన్న ఈసీ. టీడీపీని వీడి వైసీపీలోకి జయసుధ, లోటస్ పాండ్లో కండువా మార్పు. ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్నారు, కేసీఆర్పై షబ్బీర్ అలీ, మధుయాష్కి ఫైర్. ఉగ్రవాదుల జాబితా నుంచి పేరును తొలగించాలన్న జేడీయూ చీఫ్, హఫీజ్ సయ్యద్ విన్నపాన్ని కొట్టిపారేసిన ఐక్యరాజ్య సమితి. మళ్లీ తెరపైకి మసూద్ అజర్, తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లే అంటూ ఆగ్రహం. రాఫేల్ పత్రాల మాయంపై విచారించాల్సిందే, ప్రధానిని మరోసారి రాహుల్ మండిపాటు. కేంద్ర విద్యా సంస్థల ఆర్డినెన్స్ 2019కి గ్రీన్ సిగ్నల్, సెంట్రల్ కేబినెట్ తుది భేటీలో కీలక నిర్ణయం. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాయ్బరేలీ నుంచి సోనియా, అమేథ్ నుంచి రాహుల్, 15 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల. జర్మనీ కార్ల దిగ్గజం వోక్స్ వ్యాగన్ కు షాక్, 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన ఎన్జీటీ. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై కేంద్రం నజర్, 13న కృష్ణా గోదావరి బోర్డులతో సమావేశం. ముందస్తుకు మహారాష్ట్ర, హర్యానా, ఇవాళ అసెంబ్లీ రద్దుపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. పాకిస్తాన్పై చైనా ప్రశంసల వర్షం, పాక్లో పర్యటిస్తున్న చైనా ఉప విదేశాంగ శాఖ మంత్రి కాంగ్ జన్యూ. అయోధ్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు, మధ్యవర్తుల నియామకంపై వాళ్ళ నిర్ణయం తీసుకోనున్న సుప్రీం. గ్రెనేడ్ పేలుడు ఘటనలో ఒకరు మృతి, 32 మందికి గాయాలు. నిందితుడు యాసిన్ భట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవాళ భారత్ ఆసీస్ మధ్య 3వ వన్డే, ప్రయోగాలతో బరిలోకి దిగుతున్న భారత్.